వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉన్న ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతని సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య తాజాగా ఆస్తి వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. చెల్లెలు షర్మిలతో జగన్ చేసుకున్న ఒప్పందం ఏంటి అనే విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుండగా అదే విషయాన్ని ఏపీలో అధికారంలో టీడీపీ బయటపెట్టింది. రాజకీయంగా ఆ కుటుంబ వ్యవహారాలపై ఓ కన్నేసిన టీడీపీ వైసీపీ అధినేతపై అక్కసుతో షర్మిల రాసిన లేఖను బయటపెట్టింది. ఒకవైపు అది వారి కుటుంబ వ్యవహారం అంటూనే రాజకీయ పార్టీగా టీడీపీ షర్మిల రాసిన లేఖను బహిర్గతం చేసింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇటు ఇంటి పోరు అటు బయట పోరుతో సతమతమయ్యే పరిస్థితి తయారైంది. ఇదిలా ఉండగానే తాజాగా జగన్ తల్లి విజయమ్మ వైఎస్ఆర్ అభిమానుల కోసమని మరో లేఖ రాశారు. తన కుటుంబ వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారని ఇద్దరు నాయకుల పేర్లు కూడా ప్రస్తావించారు విజయమ్మ. తన కూతురుకు అన్యాయం జరిగిందని ఆమె లేఖలో స్పష్టం చేశారు. పూర్తిగా వారి కుటుంబ వ్యవహారమని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. కానీ అన్నా చెల్లెలు ఇద్దరు కూడా సాధారణ వ్యక్తులు కారన్న విషయం అర్థం చేసుకోవాలి. అన్న 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన నాయకులు, స్వతహాగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా కొనసాగుతున్న వారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక చెల్లెలు కూడా అన్న చాటు మనిషో, తల్లి చాటు మనిషో, భర్త చాటు మనిషో అంతకన్నా కాదు. ఆమె కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో ఉన్న నాయకురాలు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఇద్దరి తండ్రి వైఎస్ఆర్ కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, సిఎల్పి నాయకునిగా కొనసాగి 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో అనుబంధం ఏర్పరచుకున్న నాయకుడు. అలాంటి కుటుంబ వ్యవహారం ఆస్తికి సంబంధించిందే అయినప్పటికీ, ఆస్తి పూర్తిగా వారికే చెందిందైనప్పటికీ ఆ వ్యవహారంలో ఏమి జరుగుతున్నది తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉండటంలో తప్పులేదు.
ఇక ఈ ఇద్దరి మధ్య విషయాన్ని ఒక కుటుంబ వ్యవహారంగా కొట్టి పారేయలేమని, ఆస్తి పంచాయతీగా మాత్రమే చూడలేమని పలువురు రాజకీయ పండితులు చెబుతున్నమాట. ఇక వైసీపీలో కీలక నాయకునిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ విషయమై స్పందించారు. షర్మిల ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆమె పోరాటం రాజకీయ పోరాటం అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ సమీప బంధువు ఇటీవలే ఆయనతో రాజకీయంగా విభేదించి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. ఈ విషయంలో వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే తమ కుటుంబ వ్యవహారాలను మొదటి నుంచి గమనిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయని, లేఖలు రాయని వైఎస్ విజయమ్మ తాజాగా వైఎస్ఆర్ అభిమానుల కోసం బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ప్రధానంగా తమ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యాన్ని వద్దన్నట్లుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తమ కుటుంబం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన కూతురుకు అన్యాయం జరిగిందని కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు కూతురి మధ్య ఇంతకాలం గొడవ జరుగుతున్నా, ఆస్తి వివాదంలో గొడవలు జరుగుతున్నా కూడా ఒకవైపు కొడుక మరోవైపు కూతుర అనే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పకుండా ఇంతకాలం సైలెంట్గా ఉన్న వైఎస్ విజయమ్మ తాజాగా లేఖ ద్వారా తాను కూతురు పక్షమే అన్నట్లుగా చెప్పకనే చెప్పారు. జగన్ చేస్తున్నది ఒకంత తప్పే అన్నట్లుగా ఆమె లేఖ రాసుకొచ్చారు. అందులోనూ కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆమె ప్రస్తావించిన 2 పేర్లు కూడా వైఎస్ జగన్కు పార్టీలో బాగా కావలసిన నాయకులే కావడంతో ఇప్పుడు వైసీపీ అధినేత ఇబ్బందుల్లో పడ్డట్లయింది. కుటుంబంలో ఏమి జరుగుతుందో ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలిసిన పరిస్థితి లేదు. మరి ఇటీవల ఎన్నికల ముందు మాత్రం తన సోదరి షర్మిల, తన చిన్నాన్న కూతురు కలిసి తనపై రాజకీయ పోరాటం చేయడం ఆయనకు అనుభవంలో ఉంది. తాజాగా తల్లి కూడా లేఖ రాయడంతో ప్రస్తుతం జగన్ కుటుంబంలో ఒంటరి అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు సొంత చెల్లి, కన్న తల్లిపై కోర్టుకెక్కిన నాయకుడంటూ ప్రచారం చేస్తున్నాయి. చూడాలి మరి తాజా లేఖతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎటు తిరుగుతాయో.
రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉన్న ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య తాజాగా ఆస్తి వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. చెల్లెలు షర్మిలతో జగన్ చేసుకున్న ఒప్పందమేంటి అనే విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుండగా అదే విషయాన్ని ఏపీలో అధికారంలో టీడీపీ బయటపెట్టింది. రాజకీయంగా కుటుంబ వ్యవహారాలపై ఓ కన్నేసిన టీడీపీ వైసీపీ అధినేతపై అక్కసుతో షర్మిల రాసిన లేఖను బయటపెట్టింది. ఒకవైపు అది వారి కుటుంబ వ్యవహారం అంటూనే రాజకీయ పార్టీగా టీడీపీ షర్మిల రాసిన లేఖను బహిర్గతం చేసింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇటు ఇంటి పోరు అటు బయటి పోరుతో సతమతమయ్యే పరిస్థితి తయారైంది. ఇదిలా ఉండగానే తాజాగా జగన్ తల్లి విజయమ్మ వైఎస్ఆర్ అభిమానుల కోసమని మరో లేఖ రాశారు. తన కుటుంబ వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారని ఇద్దరు నాయకుల పేర్లు కూడా ప్రస్తావించారు విజయమ్మ. తన కూతురుకు అన్యాయం జరిగిందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇక వాస్తవానికి ఈ పంచాయతీని పరిశీలిస్తే అది అన్నా చెల్లెలి మధ్య ఆస్తి పంచాయతీ అని, అది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారమని కొట్టిపడేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. కానీ అన్నా చెల్లెలు ఇద్దరు కూడా సాధారణ వ్యక్తులు కారన్న విషయం అర్థం చేసుకోవాలి. అన్న 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన నాయకులు, స్వతగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా కొనసాగుతున్న వారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక చెల్లెలు కూడా అన్న చాటు మనిషో, తల్లి చాటు మనిషో, భర్త చాటు మనిషో అంతకన్నా కాదు. ఆమె కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో ఉన్న నాయకురాలు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఇద్దరి తండ్రి వైఎస్ఆర్ కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, సిఎల్పి నాయకునిగా కొనసాగి 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో అనుబంధం ఏర్పరచుకున్న నాయకుడు. అలాంటి కుటుంబ వ్యవహారం ఆస్తికి సంబంధించిందే అయినప్పటికీ, ఆస్తి పూర్తిగా వారికే చెందిందైనప్పటికీ ఆ వ్యవహారంలో ఏమి జరుగుతుందని తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉండటంలో తప్పులేదు. ఇక ఈ విషయాన్ని ఒక కుటుంబ వ్యవహారంగా కొట్టి పారేయలేమని, ఆస్తి పంచాయతీగా మాత్రమే చూడలేమని పలువురు రాజకీయ పండితులు చెబుతున్నమాట. ఇక వైసీపీలో కీలక నాయకునిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ విషయమై స్పందించారు. షర్మిల ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆమె పోరాటం రాజకీయ పోరాటం అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ సమీప బంధువు ఇటీవలే ఆయనతో రాజకీయంగా విభేదించి
వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. ఈ విషయంలో వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే తమ కుటుంబ వ్యవహారాలను మొదటి నుంచి గమనిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయని, లేఖలు రాయని వైఎస్ విజయమ్మ తాజాగా వైఎస్ఆర్ అభిమానుల కోసం బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ప్రధానంగా తమ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యాన్ని వద్దన్నట్లుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తమ కుటుంబం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన కూతురుకు అన్యాయం జరిగిందని కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు కొడుకు కూతుర్ల మధ్య ఆస్తి వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు కొడుక మరోవైపు కూతుర అనే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పకుండా ఇంతకాలం సైలెంట్గా ఉన్న వైఎస్ విజయమ్మ తాజాగా లేఖ ద్వారా తాను కూతురు పక్షమే అన్నట్లుగా చెప్పకనే చెప్పారు. జగన్ చేస్తున్నది ఒకంత తప్పే అన్నట్లుగా ఆమె లేఖ రాసుకొచ్చారు. అందులోనూ కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆమె ప్రస్తావించిన 2 పేర్లు కూడా వైఎస్ జగన్కు పార్టీలో బాగా కావలసిన నాయకులే కావడంతో ఇప్పుడు వైసీపీ అధినేత ఇబ్బందుల్లో పడ్డట్లయింది. కుటుంబంలో ఏమి జరుగుతుందో ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలిసిన పరిస్థితి లేదు. ఇటీవల ఎన్నికల ముందు మాత్రం తన సోదరి షర్మిల, తన చిన్నాన్న కూతురు కలిసి తనపై రాజకీయ పోరాటం చేయడం ఆయనకు అనుభవంలో ఉంది. తాజాగా తల్లి కూడా లేఖ రాయడంతో ప్రస్తుతం జగన్ కుటుంబంలో ఒంటరి అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు సొంత చెల్లి కన్న తల్లిపై కోర్టుకెక్కిన నాయకుడంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇక చూడాలి మరి తాజా లేఖతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎటు తిరుగుతాయో.
ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వైఎస్ షర్మిల మాత్రం అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నతో మనస్పర్ధలు కొనసాగుతూ వస్తున్నాయి. అందుకుగాను తను తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి కొన్ని పరిణామాల మధ్య ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ తర్వాతకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా నియమితులయ్యారు. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య మాత్రం కేవలం ఆస్తికి సంబంధించిన తగాదాల కారణంగానే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా పెడముఖం పెట్టుకుంటూ దూరంగా ఉంటున్నారంటూ గతంలోనే చాలా వార్తలు అయితే రావడం జరిగింది. ఇప్పుడు అవి నిజమంటూ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలికి ఏదైతే గిఫ్ట్ డీల్ చేశారో తన చెల్లెలు తన తల్లి తనతో సఖ్యతగా లేరు, తాను చేసినటువంటి గిఫ్ట్ డీళ్లను క్యాన్సిల్ చేయాలి అంటూ నోటీసులు పంపించడం జరిగింది. అంతేకాకుండా తన చెల్లెలు తనకు శత్రువులైనటువంటి సిబిఐ ఈడీలు తనపైన మరింత కేసును జటిలం చేయాలని భావిస్తూ తన షేర్లను అమ్ముతుందని దానికి సంబంధించినటువంటి ఏదైతే డీడ్లు పత్రాలు ఉన్నాయో అవి పోయాయంటూ షేర్లు బదిలీ చేశారంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపించారు. ఇక ఇద్దరు అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఈ ఇంటి వ్యవహారంలో ఇప్పుడు బయటికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ బయటికి షర్మిల ఏదైతే లెటర్ రాశారో దాన్ని బయట పెట్టడం జరిగింది. ఇక షర్మిల లెటర్ రాసిన తర్వాతకి మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు షర్మిల పైన మాత్రం ధీటుగా స్పందించారు. కానీ ఇది ఒక ఇద్దరు అన్న చెల్లెల మధ్య ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఏదైతే విషయం ఉందో ఈ విషయంలో మాత్రం ఇద్దరు కుటుంబంలో కాకుండా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎట్లా ఇన్వాల్వ్ అయి తన షర్మిలని ఎట్లా మాట్లాడతారు అంటూ ఇక ఇంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి తన ఇంటి వ్యవహారంలో ఎటువంటి జోక్యం చేసుకోనటువంటి వైఎస్ విజయమ్మ కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. అది కూడా వైఎస్ఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ తన కొడుకు తన కూతురికి మధ్య ఉన్నటువంటి ఇంటి వ్యవహారంలో బయటి వ్యక్తులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ ఆమె అయితే చెప్పారు. ఇక ఈ ఆస్తి సంబంధించి విషయంలో మాత్రం తన క్లియరెన్స్ ఇచ్చారు. తాను షర్మిల వైపే ఉంటున్నానని, తన కుమారుడు జగన్ మాత్రం ఒకంత అసత్యంగా అనైతికంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆమెనైతే చెప్పారు. ఇక దీనికి సంబంధించి తమ కుటుంబ వ్యవహారంలో మాత్రం ఎవరు బయటి వారు ఇన్వాల్వ్ కావద్దంటూ ఆమెనైతే లేఖలో పేర్కొన్నారు. ఇక ఏదేమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్ ఒక వైపేమో ఆయన మాజీ సీఎం, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటు షర్మిల చూస్తేనేమో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక వీరి తండ్రి అయినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎంగా పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వారు. ఎందుకంటే వీరి కుటుంబం అనునిత్యం ఎందుకంటే మొదటి నుంచి ప్రజా జీవితంలో ప్రజల్లో ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఇలాంటి ఇద్దరు బిగ్ షాట్స్ కూడా వారి ఆస్తి విషయాల్లో ఇలా బయటికి రావడంతో ఇటు ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి, సామాన్య ప్రజల్లో కూడా ఒకంత ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా ఇద్దరు ఇంట్లో తెలుసుకోవాలనే వ్యవహారం మాత్రం ఇప్పుడు పబ్లిక్గా రచ్చకొచ్చి రావడం, ఆ రచ్చకొచ్చినటువంటి విషయంలో జగన్ తన మైలేజీని కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఏది ఏమైనా ఇద్దరు ఇంట్లో కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం మాత్రం బయటికి రావడంతో కింద టీడీపీకి ఇది మరింత మైలేజ్ ఇచ్చే అంశంగా మారుతుంది. తన చెల్లెని తల్లిని కూడా రోడ్డుకి నోటీసులు పంపిస్తూ కోర్టుకి ఈడ్చుతున్నారంటూ టీడీపీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా తేల్చుకోవాల్సిన వ్యవహారం బయటికి రావడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి 4 Sides TV.